హైదరాబాద్ చార్మినార్ దగ్గర దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ 2025 ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించింది. జెండా ఊపి హెరిటేజ్ వాక్ ని ప్రారంభించారు హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్ మణికొండ. వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరల్డ్ హెరిటేజ్ డే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా నిర్వహిస్తున్నాయి. ఐకమాస్ ఇంటర్నేషనల్ వాళ్ళు 82 నుంచి పిలిపించిన తర్వాత, యునెస్కో ప్రకటించిన తర్వాత 168 దేశాలలో ఇప్పుడు ఈ వరల్డ్ హెరిటేజ్ డే నిర్వహిస్తున్నారు. అందులో మన దేశంలో, మన రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో మనం దక్కన్ హెరిటేజ్ అకాడమీ, ఏఎస్ఐ వాళ్ళతో, టూరిజం, తెలంగాణ టూరిజం కార్పొరేషన్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వీళ్ళందరి యొక్క అసోసియేషన్తో రెగ్యులర్ వాక్స్ నిర్వహిస్తున్న క్రమంలో ఇవాళ ఎక్స్క్లూజివ్గా ఒక స్పెషల్ హెరిటేజ్ వాక్ చార్మినార్ నుంచి చౌబెల్లా వరకు మనం తీసుకుంటున్నాం. ఈ లాడ్ బజార్ వాళ్ళకు చూచడము, మక్కా మస్జిద్, చార్ కమాను, గుల్జార్ హౌస్, వీటి ప్రాముఖ్యత, యశస్థాన యొక్క ప్రాముఖ్యత తెలిపాను ఇక్కడ. తర్వాత మనం పట్టణం యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్స్, కుతుబ్ షాహీ స్టైలే కానీ, ఉస్మానియన్ స్టైలే కానీ, గోతిక్, యూరోపియన్, కొలైనలు, వర్నాక్యులర్ ఆర్కిటెక్చర్, రీజనల్ ఆర్కిటెక్చర్ గురించి కూడా ఇవాళ అందరూ 3 గైడ్లు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆర్కిటెక్చర్ కాలేజెస్ కానీ, యూనివర్సిటీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ విద్యార్థులు, స్టాఫ్ కానీ, స్కూల్ నుంచి విద్యార్థులు, హెరిటేజ్ లవర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ లాడ్ బజార్ యొక్క విశిష్టత, తర్వాత మనం మోతీగల్ యొక్క విశిష్టత, తర్వాత ముర్గి చౌక్, ఇది మహబూబ్ చౌక్ యొక్క క్లాక్ టవర్ నుంచి పాస్ అవుతూ, దెన్ ఇక్బాలుద్దౌలా యొక్క విశిష్టత చెప్తూ మనం ఖుర్షిద్ దేవుడి కూడా మనం విజిట్ చేసి, అక్కడ నుంచి మనం లేన్స్లలో, పురాణ లేన్స్లలోకి వెళ్ళి మనం ఒక డ్రైనేజ్ యొక్క సిస్టమే కానీ, ఎలక్ట్రికల్ సిస్టమే కానీ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళను కిల్వత్ తీసుకుపోయి, కిల్వత్ యొక్క ప్రత్యేకత చెప్పి, చౌమల్లా యొక్క ప్రత్యేకతతో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకుని కంక్లూడింగ్లో నాష్టా కరికి చేసి మనం ఇవాళ కంక్లూడ్ చేస్తున్నాం. దీంట్లో మనం ఈ యొక్క మాన్యుమెంట్ యాక్ట్ కానీ, దేశంలో మనం మాన్యుమెంట్ పోవాలి, సివిల్ సొసైటీగా మన బాధ్యతలు ఏంటి, ప్రభుత్వంతో కలిసి ఎలా మనం పనిచేస్తూ మన వారసత్వ కట్టడాలని హైదరాబాద్ పట్టణమే కాదు, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో మనకున్న వారసత్వాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలనే విషయాలు ఇవాళ పూర్తిగా అందరం చర్చించుకుంటున్నాం. కాబట్టి యంగ్ జనరేషన్ చాలా మంది వచ్చారు, యూత్ అండ్ స్టూడెంట్స్. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో వాళ్ళు బాధ్యతలు తీసుకుంటారు.